కీర్తనలు 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 6వ వచనం. ఒక మాట చదువుకుందాం రండి అందరం కలిసి బిగ్గరగా. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. మరొకసారి చదువుదాం బిగ్గరగా స్పష్టంగా. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను. కొంతమంది చెప్పడం లేదు కాబట్టి నేను చెప్తాను, దాని వెనకాతల మీరు కూడా చెప్పండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. వాక్యసారం కొరికే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థించిన రీతిగా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరికే వందనాలు. ఈ మొట్టమొదటి 2025వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత మొదటి సంఘ ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి, సహవాసమును బట్టి, ప్రభా మాకు ఉన్న సమాధానమును బట్టి కూడా మీకు వందనాలు. కేవలం ఇవన్నీ మీరిచ్చినవే, మేము దేనికి కూడా అర్హులము కాము, అనర్హులమని సందేహముగా ఒప్పుకొనవలసిన వారముగా ఉన్నాం. కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. కొద్ది నిమిషాలు మాతో ప్రభా మీరు మాట్లాడండి. నీ దాసుని నోరు తెరిచి ప్రభా మీరే స్పష్టముగా నా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడి సహాయం చేసి కావలసిన మాటలు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు కీర్తనలో ఇదొక శ్రేష్టమైనటువంటి అనుభవం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇక్కడ 3 మాటలు జ్ఞాపకం చేస్తాం. నీ దర్శన కాలము పీరియడ్, ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. రెండవది భక్తి గల వారందరూ, పీపుల్, కొంతమంది ప్రజలు నిన్ను ప్రార్థన చేయుదురు, ప్రేయర్. ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయుట, రెండవది భక్తి కలిగిన ప్రజలు, మూడవది ఆయన దర్శించే కాలం. ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యం. ఈరోజు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అందరినీ దర్శిస్తాడు, కానీ ఆయన దర్శించేటటువంటి సమయము, కాలం ఉంది. చాలామంది ప్రజలు మారు మనసు పొందలేకపోవడానికి, దేవుని దగ్గరికి రాలేకపోవడానికి మనం అనుకుంటాం వారు ఇంకా మారరేమో, వారు ప్రభు దగ్గరికి రారేమో, వారు ప్రభువుని విశ్వసించరేమో, యేసు ప్రభుకి చాలా దూరంగా ఉంటారేమో అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే దేవాది దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. అందుకే ప్రసంగిలు అంటాడు ప్రతిదానికి సమయము కలదు. అందులో ఒక సమయం ఏంటంటే దేవుడు దర్శించేటటువంటి సమయం, దానినే దర్శన కాలం అంది బైబిల్. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట గురించి ధ్యానం ఏంటి అంటే, నీ దర్శన కాలమందు. ఎవరు దర్శనం అంటే దేవుని యొక్క దర్శనం. సాధారణంగా ఎవరికి దేవుడు దర్శనం ఇస్తాడంటే కనీసం వారికి ఒక 3 ప్రాముఖ్యమైన గుణాలు ఉండాలి. వారికే దేవుడు దర్శనమిస్తారు. అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ భక్తి గలవారందరూ అన్నారు. భక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దర్శిస్తాడు. అయితే ఇంతకీ దర్శనం ఎవరికి వస్తుంది అంటే ఈ భక్తి కలిగిన వారిలో 3 ఉండాలి. ఆ 3 ఉన్నవారికే వీళ్ళకి దర్శనాలు వస్తాయి. మీరు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ దర్శనాలు అంటే సాధారణంగా మనం అనుకున్నప్పుడు నిద్ర పోయేటప్పుడు రావడం మాత్రమే కాదు. దర్శనం అంటే మీరు బాగా గమనించండి, దర్శనము అనేది దానికి సమయం లేదు. మరొకసారి మీకు చెప్తున్నాను, కలలు, స్వప్నాలు, దర్శనాలు 3 రకాలు. అందులో దర్శనం అనేది పడుకున్నప్పుడు వస్తాయి, లేచినప్పుడు వస్తాయి, ప్రార్థించినప్పుడు వస్తాయి, వాక్యం చదివినప్పుడు వస్తాయి. దానికి నియమితమైనటువంటి ప్రదేశము, నియమితమైనటువంటి కాలము, నియమితమైనటువంటి ప్రజ అనేది లేదు. కాబట్టి దేవుడు ఏ టైంలోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏ సమయంలోనే దర్శించవచ్చు. అర్థమైందని నేను చెప్పిన మాట, అది మీరు బాగా గమనించాలి. చాలామంది దర్శనాలు చూస్తారు పడుకున్నప్పుడు, అన్న నాకు ఈ దర్శనం వచ్చిందా. అన్ని దర్శనాలు దేవుని దర్శనాలు కావు. అది దేనిని బట్టి నేను చెప్తానంటే దేవుని వాక్యమును బట్టి ఆధారం చేసుకొని. సాధారణంగా చాలామందికి దర్శనాలు వస్తాయి, కానీ చాలా దర్శనాలు కూడా నిరర్ధకమైన, వ్యర్థమైన దర్శనాలు అంటాయి బైబిల్. అన్న దేవుడు నన్ను పిలుచుకున్నాడు దర్శనము ద్వారా, అన్న దేవుడు నన్ను మాట్లాడాడు దర్శనం ద్వారా, మంచివే. కానీ ఆ దర్శనం ఏదైతే మనకు వచ్చిందో అది ఖచ్చితంగా దేవుడు వాక్యము ద్వారా నేను దర్శిస్తాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట.
దేవుడు వాక్యము ద్వారా దర్శిస్తాడు. చాలామందికి దేవునికి ప్రవక్తల ద్వారా కానీ తన యొక్క ప్రజలని ఏదైనా విషయం చెప్పడం ద్వారా కానీ పూర్వం ఉన్న భక్తులకి దేవుడు దర్శనం ద్వారా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ రోజుల్లో దేవుడు ఈరోజు ఆ దర్శనాల ద్వారా మాట్లాడుతాడని ఉండొచ్చు, లేవని నా అభిప్రాయం కాదు. కానీ దేవుడు దేని ద్వారా అంటే ప్రతి దర్శనాన్ని, ప్రతి ప్రవచనాన్ని కానీ, ప్రతి వాక్యాన్ని, ప్రతి దానిని కూడా దేవుడు ఎందులో పొందుపరిచాడు? వాక్యములో. కాబట్టి వాక్యము ద్వారా దర్శించబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అబ్రహాము ఫస్ట్. మీరు కావాలంటే చూడండి, ఆదికాండ గ్రంథం 15 అధ్యాయం 1వ వచనంలో చదివి పెట్టండి ఒకసారి. కీర్తన గ్రంథం 15, ఆదికాండం 15 అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత చూడండి, యెహోవా వాక్యము ఏమొచ్చింది అది. కాబట్టి ప్రేమైన వారు గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడితే వాక్యము ద్వారా మాట్లాడతాడు. దర్శనములో దేవుడు వాక్యాన్ని నీకు బయలుపరుస్తాడు. కాబట్టి కొన్ని విషయాలు అట్లా గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి ఈరోజు చాలామంది దర్శనాల గురించినటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఎవరు ఈ భక్తులకి ఎవరికి ఈ దర్శనం వస్తుందంటే, రండి కొన్ని మాటలు మీకు ఇట్లా జ్ఞాపకం చేస్తాను. రండి, యెషయా గ్రంథము లేక సంఖ్యాకాండం 24 అధ్యాయం 4వ వచనం చదివిపెట్టండి. సంఖ్యాకాండం 24 4వ వచనం. వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తుని యొక్క దర్శనం పొంది. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటండి? 16వ వచనం కూడా చదవండి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని యొక్క. ఇక్కడ దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి దేవుని యొక్క దర్శనము, సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క దర్శనం పొందాలంటే మొట్టమొదటిగా అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడు. ఇప్పుడు చెప్పండి, కన్నులు మూసుకున్నవాడికి వస్తుంది దర్శనం? కన్నులు తెరిచిన వాడికి వస్తుంది. విచిత్రం చెప్తాను, బాగా గమనించండి. 2 గుణాలు ఇక్కడ మనకు కనబడ్డాయి దర్శనం వచ్చిన వారికి. మొదటిది ఏంటి? అతడు పరవశుడై, రెండవది కన్నులు తెరిచినవాడై. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంకి రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయానికి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయానికి రండి. పదో అధ్యాయము 17, 19 చదువుతారా? దానికంటే 10వ అధ్యాయము 19వ వచనం. సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెకెక్కెను. చాలు, ఇక్కడ మీరు గమనించండి. పేతురు ఎన్ని గంటలకి మిద్దెక్కినాడు? పగలు ఇంచుమించు 12 గంటలకు మిద్దె మీదకి ఎక్కాడు. మేడపైకి ఎక్కి 12 గంటలు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కితే ఏం చేశాడు? మిద్దె మీదకి ఎక్కి దావీదులాగా అటు ఇటు వార చూపులు చూశాడా? ఏం చేశాడు? మిద్దె ఎందుకు ఎక్కాలంటే ప్రార్థన చేయడానికి ఎక్కాల. మిద్దె ఎందుకు ఎక్కాలా? ప్రార్థన చేయడానికి ఎక్కితే ప్రార్థనలో ఏమైనాడు పేతురు? పరవశుడై అన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, పరవశుడయ్యాడు అంటే నీ దర్శన కాలమందు నీ భక్తులందరూ నేను ప్రార్థన చేస్తారంటే, ఒక భక్తుడికి దేవుని యొక్క దర్శనం పొందుకోవాలంటే కనీసం 3. మొదటిది ఏంటంటే ప్రార్థన, రెండవది పరవశుడవుతాడు, మూడవది దేవుడు తన కన్నులను తెరుస్తాడు. మీరు బాగా గమనించాలి. ఒక వ్యక్తి దర్శనం, అన్నా నేను దర్శనం పొందుకున్నానంటే ఖచ్చితంగా కనీసం 3 అనుభవాలు ఉండాలి. అన్నా నీకు దర్శనం వచ్చింది, బాగానే ఉంది. ఎప్పుడు వచ్చింది దర్శనం? ఈయనకి రాత్రి పడుకున్నప్పుడా? పగలు మిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు వచ్చింది. అంటే దర్శనానికి కాలంతో సంబంధం లేదు. తెరిచి ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నిలబడినప్పుడు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇక్కడ ప్రార్థన కూడికి వచ్చిన నీ నా జీవితంలో దేవుడు నేను దర్శించాలనుకున్నప్పుడు, మనలో భక్తులుగా మనం అనుకుంటే, నిజంగా మన భక్తులమే అయితే, ఏ భక్తులు? నీ భక్తులు అనగా దేవుని భక్తులమైతే ఖచ్చితంగా మన జీవితంలో ప్రార్థన అనుభవము, రెండోది పరవశించే అనుభవము, మూడోది కన్నులు తెరవబడిన అనుభవం మనకు ఉండాలి. ఏ కన్నులు తెరిచి ఎవరైనా ప్రార్థన చేస్తారేటి? కాబట్టి మనోనేత్రాలు అంటే మనసు యొక్క నేత్రాలు తెరవబడాలి. ఈ 3 ఏం జ్ఞాపకం చేస్తాయి మనిషి యొక్క జీవితంలో అంటే, ప్రతి భక్తుడికి ప్రార్థనా అనుభవము,
రెండోది ప్రార్థనలో పరవశించేటటువంటి అనుభవము. చెప్పండి, పరవశించడం లేదు, పరవశుడు అవ్వడం. పరవశుడు అంటే అర్థం ఏంటంటే యు ఆల్ బి ట్రాన్స్ఫార్మర్ అనమాట. అంటే ఎలా పరవశుడు అవుతాడు? ఉదాహరణకి పరవశుడు అంటే మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములను సహనములను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పరవాసం అవడం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? పరవాసం అవడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వు మరిచిపోవడం, అది పరవశం అవడం. ఆయన పరవశించి ప్రభుని స్తుతిస్తూ వచ్చాడు దావీదు మహారాజు. మీరు గమనించారా? ఆయన యెరూషలేములోనికి మందసాన్ని తీసుకొచ్చినప్పుడు తను తాను ఏం చేశాడు? పరవశుడైపోయాడు దేవుని స్తుతిస్తూ. అందుకే బట్టలు కూడా కానలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకునే ప్రాముఖ్యం ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు మనల్ని దర్శించాలంటే మొదటిది ప్రార్థనా అనుభవము, రెండోది పరవశించే అనుభవం, మూడోది మనోనేత్రాలు తెరిచే అనుభవం మనకు కావాలి. ఇటువంటి 3 అనుభవాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భక్తులు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుడు కొంతమందిని దర్శించడానికి కారణాలు ఏంటో మనం చూస్తాం. సాధారణంగా అందరినీ దేవుడు దర్శించడు. దేవుడు దర్శించాలంటే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి 3 నేను చెప్తాను. మొదటిది దర్శనములోని ప్రణాళికలు, దేవుడు ఎందుకు దర్శిస్తాడో. 2 దర్శనాల ద్వారా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, అదే దర్శనాల ద్వారా దేవుడు కొన్ని ప్రయోజనాలు కూడా ఇస్తాడు. 3 విషయాలు: దర్శనము యొక్క ప్రణాళికలు, దర్శనము యొక్క ప్రమాదాలు, దర్శనము యొక్క ప్రయోజనాలు. ఈ 3 విషయాలు మనం తెలుసుకొని మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఏంటి దేవుడు దర్శిస్తాడు కొంతమంది అని అంటే ఆయన కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఏంటి కొన్ని ప్రణాళికలు? ఉదాహరణకి 3 చెప్తాను, 3 F'లు, అంత ఇంకేం లేదు. మొదటిది ఫియర్ అంటే అర్థం ఏంటి? భయం. రెండోది ఫుడ్, భోజనం కూడా దేవుడు దర్శిస్తాడు. మూడోది ఫ్యామిలీ. మూడిటి కొరకు ఏంటట? మొదటిది ఏంటమ్మా? ఫియర్, భయములో ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. రెండోది ఏంటంటే చెప్పండి, భోజనము లేనప్పుడు, భయములో ఉన్నప్పుడు, భోజనము లేనప్పుడు. మూడోది ఏంటంటే దీన్ని భాగ్యము అనొచ్చు, లేకపోతే బాధ్యతలు అనొచ్చు, లేకపోతే భారాలు అనొచ్చు. 3 విషయాలని మేము ముందు తీసుకొని వస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము దర్శనానికి వచ్చి, అబ్రహమా చెప్పనా, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎందుకు ఈ మాట దేవుడు దర్శించినాడు? అసలు దేవుడు కొన్నిసార్లు దర్శిస్తాడు. ఎందుకు దర్శిస్తాడు? అక్కడ అన్నాడు, అబ్రహామా దయచేసి నువ్వు భయపడద్దు. చాలామంది భయంలో ఉంటారు. దేని కొరకు ఇక్కడ భయం అంటే, ఇక్కడ అబ్రహాముకు ఒక భయం ఉంది. ఏంటి ఆ భయం? 2వ వచనం. అందుకు అబ్రహాము, యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడిని పోవచ్చున్నామే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఇప్పుడు చెప్పండి, అప్పుడు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పనివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. ఎందుకు కొన్ని భయాలు మనకి? కొన్నిసార్లు దేవుడు మనం వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేని కొరకంటే, చాలామంది పాస్తులు సంపాదించుకున్న తర్వాత వారి జీవితంలో సంతానం లేకపోతే, అయ్యో నేను ఇంత సంపాదించానే, ఇవన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోతాయి? నాకెంత పని చేస్తున్న పనివాడికి వెళ్ళిపోతాయి. దేవుడు నమ్ముకున్న వాళ్ళే. చాలామంది ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు దర్శనం ఇప్పుడు కూడా అవిశ్వాసముతో ఉన్న తన భక్తులతో మాట్లాడడానికి దర్శిస్తాడు. మీరు అర్థమైంది? ఇక్కడ ఏమైంది? నువ్వు ఏంటి ఇస్తే నాకేంటి ప్రభువా? ఏంటట? నువ్వు నీ బహుమానం అంటే ఏమనుకున్నాడు ఇతను? అబ్రహాం ఏమనుకున్నాడు? ఇంకా ఆస్తి కట్టిస్తాడు. నువ్వు నాకు ఏటిస్తే ఏంటి? అసలు బహుమానం అంటే దేవుని దృష్టిలో ఏంటి? వారసుడు, నీ గర్భవాసమును వచ్చేవాడు వారసుడు. చాలామంది అనుకుంటారు గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం, అది చాలా ప్రాముఖ్యం. బహుమానం అంటే ఆ బహుమానములు ఇక్కడ ఎవరున్నారు? వారసుడు ఉన్నాడు, వారసురాలు లేదు, వారసుడు ఉన్నాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పాను. కాబట్టి బహుమతిలో వారసుడు ఉండొచ్చు, వారసురాలు ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ చాలాసార్లు మన జీవితంలో భయాలు ఏంటంటే, ప్రభువా అనేక సార్లు నేను ఏదో ఆలోచిస్తాను, ఏదో అవుతుంది అనుకుంటాను, కానీ ఏది కూడా అవ్వకుండా ఉండడానికి నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు దేవుడు మనల్ని కొంతమందిని దర్శిస్తాడు. ఎందుకంటే భయములో ఉన్నవారికి. రెండోది, కొన్ని భయాలు ఉంటాయి. ఇది మొదటి భయం. రెండోది చూడండి, ఆదికాండ గ్రంథం 46:2.
ఆదికాండ గ్రంథం 46:2. ఆదికాండం 46:2. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేల్ పిలిచెను. చిత్తం ప్రభువా నేను నేనే దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. చాలు, ఇదొక భయం. యాకోబుకి ఏ భయం ఉంది? అప్పటికే వృద్ధాప్యం అయిపోయాడు, తన కుమారుడు చనిపోయాడని వార్తుంది. ఆ టైంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఏసేపు అక్కడ ఐగుప్తులో అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అందించాడు. కొన్ని రోజులకి ఏసే బతుకున్నాడని చెప్పేసి తండ్రికి ఏమొచ్చింది? పిలుపు వచ్చింది. ఫరో రథాలన్నీ పంపించాడు, తీసుకురమ్మని వెళ్తున్నప్పుడు ఆ రాత్రి ఆ దేవుడు దర్శిస్తాడు యాకోబుని. దర్శించినప్పుడు యాకోబు ఎందుకు 2 సార్లు దర్శించాలా? 2 సార్లు మాట్లాడడం ఎందుకు? అబ్రహాముని కూడా అబ్రహామా అబ్రహామా ఎందుకు అన్నాడు? చూడండి, అబ్రహామా అబ్రహామా ఎప్పుడు అన్నాడు? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అధ్యాయం. అబ్రహామా అబ్రహామా ఎప్పుడు అన్నాడు చెప్పండి. 22:11 చదవండి త్వరగా. చిత్తం ప్రభా, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద అని నేనేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు విని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవని ఇందువల్ల నేను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు అబ్రహామా అబ్రహామా అని అన్నాడు? త్వరగా చెప్పండి, ఎందుకు అబ్రహామా అబ్రహామా అని ఏ టైంలో అన్నాడు? ఇస్సాకుని వధించబోతున్నాడు. ఇంకా ఒక్కసారిగానే అనకపోతే తన కుమారుడు చచ్చిపోతాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎప్పుడైనా అబ్రహామా అబ్రహాం అని 2 సార్లు ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని వాక్యంలో పిలిచినట్టు ఉంటే అక్కడ గమనించండి, ఇట్ ఇస్ అ కాల్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఏంటట? అత్యవసరం. సాధారణ మనం అనుకుంటాం, డాడీ 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 ఎందుకంటాం? ఇంట్లో ఏదో పాముందనో, ఏదో అయిందనో, ఏదో కనబడిందనో ఎందుకంటాం డాడీ అని అనం కదా. కాబట్టి డబల్ ఇంపోజిషన్ ఆఫ్ ద వాయిస్ గివ్స్ రైజ్ టు వాట్? ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ. కాబట్టి ఇక్కడ కూడా యాకోబుకి ఏమన్నాడు? యాకోబు యాకోబు ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడు? ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ కాల్. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, దేవుడు యాకోబుతో చేసినటువంటి ఉడంబడిక నెరవేర్చాలని దేవుని ఆశ. యాకోబు అక్కడికి వెళ్ళడం ససేమారి ఇష్టం లేదు, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏం మాట్లాడాడు? యాకోబు యాకోబు దయచేసి నువ్వు భయపడొద్దు. యాకోబు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తు దేశానికి. ముందుకు వచ్చేయండి అమ్మా, మీరు ముందుకు వచ్చేయండి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఒక్కొక్కసారి దర్శించినప్పుడు ఎందుకు దర్శిస్తాడంటే చెప్పండి, మొదటిది అవిశ్వాసం, రెండవది ఏంటంటే విధేయత చూపించడానికి. అవిధేయత చూపించొద్దని దాని అర్థం. అంటే ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళడం సస్యమేరా యాకోబుకి ఇష్టం లేదు, కాబట్టి అవిధేయత లేకుండా దేవుడు కొంతమంది దర్శిస్తాడు. మూడవది చూడండి కొన్ని విషయాలు. మొదటిది ఫియర్, రెండవది ఏం చెప్పాను? ఫుడ్. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ప్రయాణం. ఇక్కడ ఎందుకు దేవుడు దర్శించినాడు? అసలు వచ్చింది దేనికి? రూతు నయోమి వీళ్ళందరూ కూడాను కరువు వచ్చింది కాబట్టి. ఇక్కడ దేవుడు ఎందుకు దర్శించినాడు? మరలా యెరూషలేమును బెత్లెహేమును ఎందుకు దర్శించినాడు? మరలా ఆహారం కొరకు. అర్థమైతే? మొదటిది అబ్రహాముకి కానీ యాకోబు జీవితంలో చూసింది అభయము దేవుడు ఇచ్చాడు, ఇక్కడ ఆహారము కొరకు దేవుడు దర్శిస్తాడు. కొన్నిసార్లు మనం ఏమంటామంటే దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఏ సంఘంలోనైతే మనకు కొన్నిసార్లు ఆహారము దొరకకపోవచ్చు, ప్రతిసారి శ్రేష్టమైన ఆహారం దొరకపోవచ్చు. అలాంటప్పుడు ఏమంటావు? ఈ మందిరంలో ఈ స్థలంలో బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, అది దేవుని యొక్క సంఘం మందిరం, అందులో కొన్నిసార్లు దొరకపోవచ్చు. ఆ టైంలో చాలామంది మోయాబు లాంటి నయోమి లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆమె ఒక్క మాట ఏం చేస్తుంది? కుటుంబాన్ని అంతా కూడా తీసుకెళ్ళిపోతుంటుంది. ఎక్కడికి? బయటికి. ఆహారం లేని చోట, నీరు లేని చోట, రూకలు లేని చోట తీసుకువెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతారు? నష్టపోతారు చాలా. కానీ తిరుగుతూ మళ్ళీ ఏమనుకుంటారు? ఆ స్వరం వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైంది? మళ్ళీ రూతు తిరిగి దేవుని మందిరానికి వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఎందుకు దర్శిస్తుంటాడు మనుషుల్ని అంటే తన భక్తులకి. రెండవది భోజనము సిద్ధపరచటకు. ఏ భోజనం ఇది? ఆత్మ సంబంధమైన ఆహారం, మామూలు భోజనం కాదు. ఓకేనా? మూడవది చూడండి, దేవుడు కొన్నిసార్లు కూడా దర్శిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులు 3 కుమార్తెలను 2 కుమార్తెలను కనెను. సమూయేలు దేవుని సన్నిధిలో
చాలు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు దర్శిస్తాడు కొంతమంది? రెండోది, మూడోది ఎందుకంటే ఫ్యామిలీ. ఇక్కడ ఎందుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు దేవుడు? 1:5, అది దేవుని యొక్క లెక్క. కాబట్టి దేవుడికి మనం ఏదైనా అంటే మీరు దీని అర్థం ఏంటో తెలుసమ్మా? నేను ఒక మాట చెప్తాను, ఇలా తీసుకుందాం. నువ్వు దేవుని మందులో ₹1 వేస్తే దేవుడు నీకు ₹5 ఇస్తాడు. మీకు అర్థమైందా లేదో? ధర్మశాస్త్రం యొక్క విధానం ఏంటి? ₹1 నువ్వు తీసుకుంటే ₹4 అది అది ఎక్కడికి చూస్తాం మనం? జక్కే విషయంలో చూస్తాం. నేను ఎవరిని వద్దనైనాను అన్యాయముగా తీసుకుంటే వాళ్ళకి 4 గింతలు ఇస్తాడు. కానీ దేవుని యొక్క స్ట్రాటజీ అంటే ₹1 ఎక్స్ట్రా ఇస్తాడు. ధర్మశాస్త్రానికి కృపకి ఉన్నటువంటి డిఫరెన్స్. కృప ఇప్పుడు 5 ఇస్తుంది. కాబట్టి ప్రేమ వల్ల దేవుని ఎంత కృప ఎంత అంటే మనం దేవుని ఇంటిలో మనం ఏది ఇచ్చినా 5 దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందో, దేవుడు హన్నాను ఎందుకు దర్శించినాడు అంటే, ఎందుకు దర్శించినాడు? నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక ప్రీషియస్ అమూల్యమైన వాడిని నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇవ్వనా? 5 ఇచ్చి దేవుడు చేస్తాడు. కొంతమంది మనం ఏంటంటే ఇవ్వం, మనం దేనికి ఇవ్వం. కాబట్టి మన సమయం ఇవ్వం, చెప్పండి, మన బలమనివ్వం, ఇంకా మన ధనమనివ్వం, మన తలాంతులు ఇవ్వకపోతే దేవుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఒకటి ఇస్తే దాన్ని 5 దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఇది ఎప్పుడు మనం గమనించుకోవాలి. కాబట్టి దేవుడు 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఫియర్, అభయం. రెండోది ఆహారం. మూడోది ఫ్యామిలీ. ఏంటి చెప్తారు దాన్ని ఏమంటాం? దేవుడు ఎప్పుడు కూడా ఏంటి ఆయన ప్రణాళికలు ఏమిస్తాడు? మొదటిది చెప్పు, కరెక్టే, ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం? చూడండి, అదే నేను మీరు మాట చెప్తారా లేదా అని చూశాను. 127 అధ్యాయం 104వ వచనం, 3:4, 128, 3:4. నీ లోగిట ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందరు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ. అంటే పైన అంతా కూడా ఏమిచ్చాడు? సంతానం ఇచ్చాడు. మొత్తం అంతా కూడా సంతానం ఏంటిది? భౌతికమైన ఆశీర్వాదం. కాబట్టి 3 విషయాలు. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎందుకు దర్శిస్తాడు? దేవుడు అభయాన్ని ఇవ్వడానికి, నువ్వేం భయపడద్దు నేనున్నాను అని చెప్పడం కొరకు. 2, దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీకు దయచేయడం కొరకు. అంటే ఈ రోజు లేకపోవచ్చు, రేపైనా దేవుడు మంచి ఆహారంతో నిన్ను తృప్తిపరుస్తాడు. మూడోది ఏంటి? నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు భౌతికమైన సంతానం అది అనుకుంటాం యాక్చువల్ అన్నం దర్శించేది. కానీ ఆత్మ సంబంధంగా ఏంటి? ఈరోజు నువ్వు కని ఉండకపోవచ్చు. అర్థమవుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? 5 ఇవ్వడం అంటే ఏంటంటే దేవుని కృప పొందితే. ఉదాహరణకి ఎలాగంటే, మరియా నువ్వు దేవుని వలన కృప పొందావు. 5 ఏం జ్ఞాపకం చేస్తారు? ఎప్పుడు కూడా దేవుని కృప పొందుకుంటావు. నీలో నుంచి సంతానం వస్తుంది, నీలో నుంచి ఆత్మలు దేవుడు తీసుకొని వస్తాడు. ఇది సంతానం. కాబట్టి ఇక్కడతో నేను ఆపుతున్నాను. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో 3 చూసాం. మొదటిది అభయం, 2 ఆహారం, 3 ఆశీర్వాదం. రైట్. ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. రెండోది, దేవుడు కొన్ని దర్శనాలు ప్రమాదాలకు గురి చేస్తాడు. కొన్ని దర్శనాలు వస్తే కొంతమంది ఎలా రకాలుగా ఫీల్ అవుతారో కూడా మనం చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటి? కీర్తన 32:6లో ఏముంది? నీ దర్శన కాలమందు భక్తులందరూ నేను ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తారో చెప్తాను. రెండోది చాలా ప్రాముఖ్యం, ప్రమాదాలు ఏంటో చూపిస్తాను. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 7:14. నీవు స్వప్నముల వలన బెదిరించదవు, దర్శనము వలన. ఎందుకు దర్శనాలు? దయచేసి కోరుకోకండి ఇప్పుడు కూడా ప్రభువా నన్ను దర్శించి ఒకళ్ళు దర్శించామనుకో, ఆ దర్శనం ఏదో కనబడింది అనుకోండి, బెదిరిపోతారు. ఎందుకు అవన్నీ కూడా? ఇవి చాలామంది జీవితాలు ఉంటాయి. అన్న నేను దర్శనం చూశాను కానీ అందులో భయంకరంగా నాకు భయం వేసిందన్న, అలాంటి దర్శనాలు రాకపోతే బాగుంటుంది కదన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు కోరుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన దర్శించేటువంటి కాలం కొరకు వెయిట్ చేయాలి. దేవా నన్ను ప్రభా నన్ను దర్శిస్తే నువ్వు ఉండగలం ముందు, అది విషయం అది. కాబట్టి ఇప్పుడు కూడా దర్శనాలు ఆ రకంగా మనం దేవుడు దర్శించడం అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నేను దర్శిస్తే నువ్వు చూసావు అనుకో, భయపడి చేస్తాం. కాబట్టి దర్శనాల కొరకు ఇప్పుడు అంత దారుణంగా ప్రార్థన చేయగలరు. ఆయన దర్శించేటప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు దర్శిస్తాడు. మొదటి ప్రమాదం ఏంటంటే భయాలు. రెండో చూస్తాం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఆ మనుషులు నాకు కలిగిన దర్శనం ఎందుకు కలవరపరుస్తున్నాయి? ఎందుకు? దర్శనాల వల్ల మనుషులకు ఏమొస్తాయి? కలవరం అంటే ఏంటో తెలుసా? ఎందుకు వచ్చింది ఇటువంటి దర్శనం? అసలు ఏం అవ్వబోతుంది? ఏం జరగబోతుంది? ఏమి సంభవించబోతుంది? ఇది ఒక భయంకరమైన కలవరం మనుషుల్లోని. మా అమ్మకి ఎప్పుడు చాలా ఎక్కువ దర్శనాలు చూస్తూ ఉంటుంది, వచ్చి నాకు చెప్తూ ఉంటుంది. నాన్నగారికి కూడా చాలా అప్పుడప్పుడు దర్శనాలు వస్తూ ఉంటాయి. దర్శనాలు రావడం మంచిదా చెడ్డదా అంటే మంచిది చెడ్డది. మంచి వచ్చానుకో అది నీకు మేలు, చెడ్డ వచ్చానుకో కలవరం. ఏం జరగబోతుందో ఏంటో, నాయనా నేను అది చూశాను, ఏం జరగబోతుందో తీసుకొచ్చి నాకు చెప్తుంది.
ఎందుకు దర్శనం? దేవుని వాక్యమే పెద్ద దర్శనం అనుకుంటే ఆ వాక్యం. కాబట్టి ప్రేమినాలు గమనించండి, దర్శనాలు కొంతమందికి కలవరాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఆ దర్శనాల యొక్క ప్రమాదాలు అలాంటివి ఉంటాయి. మూడవది చూస్తాం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి అట్లంటిని నా ఏలినవాడా నీ దర్శనము వలన, ఈ దర్శనము వలన చాలు. ఎందుకట? ఎందుకు ఆ బాధ? స్టెప్పులు చూసారా? మొదటిది భయంకి వెళ్ళింది, భయం నుంచి కలవరంకి వచ్చింది, కలవరం నుంచి వేదనకి వెళ్ళిపోతుంది. ఎందుకు ప్రభువా నాకు ఇటువంటి దర్శనం ఇచ్చావు ప్రభువా? ఇవ్వకపోయినా ప్రశాంతంగా పడుకుంటుంది కదా ప్రభువా. ఇప్పుడు ఈ వేదనతో నేను ఏమవుతుందో, ఏం జరగబోతుందో, కొంతమంది భర్త గురించి, కొంతమంది భార్యల గురించి, కొంతమంది పిల్లల గురించి ఈ వేదన. ఏం తమ్ముడా పొరపాటున నిలడి వస్తే ఏంటి పరిస్థితి? భయంకరమైనటువంటి వేదనలు. కాబట్టి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితులు. కాబట్టి ఇటువంటి రాకుండా ఉంటేనే బెటర్ ఏమో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 31. ఇవి కొంచెం బాగుంటాయి చూడండి. 7 చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నీ పితరుల దేవుడను వినబడెను. ఇక్కడ ఏం అయిపోయింది? మోషేకి ఏం కనబడింది? ఒక దర్శనం కనబడింది. దర్శనం కనబడితే ఏం కలిగింది? ఆయనకి ఆశ్చర్యం కలిగింది. అయిపోయిందా? మోషేకి ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. దేనికోసం? చూడండి, కొన్నిసార్లు హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21 వచ్చిన. హెబ్రీలు 12:21. హెబ్రీలు 12:21. ఆ దర్శనము ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను కొన్ని దర్శనాలు కొంతమందికి ఆశ్చర్యాలు కలుగజేస్తాయి. అసలు ఆలోచించడానికి కూడా అవగాహన ఉండదు, ఆలోచించడానికి కూడా అర్థం కాదు. గొప్ప ఆశ్చర్యం, ఇదేంటి ఇంత ఆశ్చర్యమైనటువంటి దర్శనం దేవుడు నాకు చూపించాడు అన్నటువంటి అవగాహనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే దర్శనాల గురించి మీరు ఎక్కువ ప్రయాసపడద్దని చెప్పడం కొరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 10, 17, 19 చదవండి. అపోస్తుల కార్యములు అది ఎందుకు ఆ పరిస్థితి? ఎటు తోచగా ఉన్నంటే అర్థం ఏంటి? ఏదో ఒక దర్శనం వచ్చింది, దేవుడు చూపించాడు. కానీ అంత ప్రార్థనాపరుడు, అంత పరవశుడైనటువంటి వాడు, అంత భక్తుడైనటువంటి వాడికి కూడా ఏమైపోయింది? ఎటు తోచాలో అర్థం అవట్లేదు, ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. కన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు దేవుడే. 19వ వచనం. నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపినాను అతనితో. అది కన్ఫర్మేషన్. కాబట్టి కొన్నిసార్లు దర్శనాలు అయోమయాన్ని గురి చేస్తుంటాయి మనకి. అంటే ఏం జరుగుతుంది అంటే కొన్ని ఆశ్చర్యము, కొన్ని అయోమయం. ఏం మనకు ఒక దర్శనం దేవుడు చూపిస్తాడు, ఇదేంటి ఇది నాకు ఇంత అయోమయం ఉంది, అసలు ఏమవుతుంది, అసలు ఎవరైనా వస్తారా, ఎవరైనా చూస్తారా, ఎవరైనా మాట్లాడతారా, మనకు తెలియదు. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నువ్వు చూస్తావో, ఏదో అయోమయం ఉంటుందో దాన్ని ఏం చేస్తుందో ఆ గందరగోళాన్ని, కన్ఫ్యూజన్ అంతా కూడా క్లారిటీ ఇప్పిస్తాడు దేవుడు. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే దేవుని వాక్యం చదివిస్తుంది, దర్శనములు అనేటువంటివి నువ్వు కోరుకోవద్దు దయచేసి. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఇది పక్కా దేవుడు నేను దర్శిస్తాడు. ఏ దర్శనప్పుడు? ఆయన దర్శన కాలమందు ఆయన ఖచ్చితంగా నేను దర్శిస్తాడు. అర్థమైంది నేను చెప్పాను? దర్శనం ప్రభా నన్ను దర్శించి రాత్రి పడుకుంటున్నాను కానీ చాలా భయంకరమైనటువంటి వ్యవహారం, చాలా భయంకరమైన వ్యవహారాలు. కాబట్టి ఎందుకంటే హెబ్రోన్లో ప్రత్యేకంగా ఈ దర్శనాలకి పెద్ద వెలువ ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యములో ఉన్న ఈ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుని వాక్యమే మనకి దర్శనం. అందుకే అబ్రహామునకు వాక్యమును ద్వారా దేవుడు దర్శించినాడు. కాబట్టి మనకు అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి 5 చూస్తాం. ఏం చూస్తాం? దర్శనాల ద్వారా భయాలు, దర్శనాల ద్వారా కలవరాలు, దర్శనాల ద్వారా వేదనలు, దర్శనాల ద్వారా ఆశ్చర్యాలు, దర్శనాల ద్వారా అయోమయాలు. ఇవన్నీ ఏం జరుగుతాయో తెలియదు మనకి. కాబట్టి ఈ విషయము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసి మనం దీనిలోకి వెళ్తాం. ఇప్పుడు దర్శనాల ద్వారా ప్రమాదాలు మాత్రమే చూస్తే కాదు, దేవుడు తన కాలమందు దర్శిస్తే అవి ప్రయోజనాలుగా మారుతాయి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నువ్వు కావాలని కోరుకుంటే ప్రమాదాలు, ఆయన దర్శిస్తే అవి ప్రయోజనాలు. చూడండి, ఒక 5 ప్రయోజనాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు దేవుడు తన ప్రజలను దర్శిస్తాడు, భక్తుల్ని? కీర్తన 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి పరిశీలించితివి, పరిశోధించితివి. చాలు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తారా? దేవుడు ఎందుకు తన భక్తులను దర్శిస్తాడు? హృదయమును పరిశీలించి పరిశోధన చేయడానికి.
దేవుడు ఉత్తినికే దర్శించాడు. చాలామంది దర్శించి అంటారు కదా చాలామంది. ఒకవేళ దేవుడు దర్శించాలనుకో, మొట్టమొదటి దేవుడు దేని దర్శిస్తాడు? ఇప్పుడు చెప్పండి ఆ మాట తర్వాత. నా దర్శించినప్పుడు పరిశోధించితివి ఏదన్నా ఒక్క దురాలోచన కూడా నీకు కానరాలేదు. తర్వాత నోటి మాట చేత అతిక్రమింపని. ఇప్పుడు చెప్పండి గమనించండి, దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడంటే ఎందుకు? హృదయంలోని ఆలోచనలు. ఎందుకు దేవుడు చాలామంది దర్శిస్తాడు? దేవుడు ఎందుకు తన భక్తులు దర్శిస్తాడంటే మొట్టమొదటిగా ఒకవేళ నేను దర్శించాలని అనుకుంటున్నప్పుడు ఇంతకీ నీ మన హృదయం ఎలాగుందో. ప్రభా నన్ను దర్శించంటే బాగానే ఉంది. ఒకవేళ దేవుడు దర్శించినప్పుడు మన హృదయం ఎలాగుంది? ఉదాహరణకి 3 రకాలైనటువంటి హృదయాలు మనం ఇప్పుడు చూస్తుంటాం. మొదటిది ఆదికాండ గ్రంథంలో దేవుడు నరులు చేసినప్పుడు ఫస్ట్ చూసింది ఏంటి? వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా కూడా చెడ్డదన్నాడు. ఇంకా అలాంటప్పుడు ఇంకేం చేస్తాం? ముందు హృదయం సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు చెప్పు, హృదయం సరి చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ప్రభా నన్ను దర్శించి ప్రభా అంటే అప్పుడు బాగుంటుంది. అంతేగాని మన హృదయం ఏమో చెడ్డగా ఉండి కొన్నిసార్లు ఏమంటాడు? హృదయము చెప్పండి కఠినమాయను, చాలా కఠినమంట. ఎందుకు కఠినం అవుతుందో తెలుసా? చాలామంది నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 46:12 చదవండి. యెషయా గ్రంథం 46:12 చాలు. ఏంటట? దేవుని నీతికి దూరముగా ఉన్నటువంటి వారికి దేవుడు కఠినమైన హృదయాన్ని కలుగు చేస్తాడు. నీ హృదయం కఠినమైపోయిందంటే దేవుని యొక్క నీతిని నువ్వు దూరంగా ఉన్నావు, దేవుని నీతికే దూరం అయిపోయావు నువ్వు. అంటే ఏది తప్పు ఏది ఒప్పు కూడా నీకు కానరాదు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారలారా. హృదయం చెడిపోకూడదు, హృదయం కఠినమవ్వకూడదు. మూడోది అంటాడు హృదయం క్రొవ్వుపోయిందంట. కీర్తనల గ్రంథం చూడండి ఆ మాటలు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు చూడండి. 119:70 అనుకుంటా. హృదయం 119:70 వారి హృదయము చాలు ఎలాగుందట. మీరు గమనించండి, హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే క్రొవ్వు కానీ చేరిపోయింది అనుకో అది మందం అయిపోద్ది. ఏది? హృదయం కాదు, వెయిన్స్ వెళ్ళినటువంటి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, అవి ఏమైపోతుంటే మనం ఎక్కువ క్రొవ్వు పోగు. అందుకే క్రొవ్వు ఎప్పుడు ఉండకూడదు. క్రొవ్వు లేకుండా మనం భోజనం సిద్ధపరచుకోవడం చాలా మంచిది. దానికోసమే ఎందుకు ఎక్సర్సైజ్లు చేస్తారు, రన్నింగ్లు చేస్తారు, వాకింగ్లు చేస్తారంటే అందుకో. మందం అయిపోతుందట. ఒకసారి హృదయం మందం అయిపోతే ఏమవుతుంది? దేవుని వాక్యం లోపలికి వెళ్ళదు. మీరు అనొచ్చు, ఇప్పుడు నేను మాట చెప్తాను బాగా గమనించండి. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు కదా. దేవుడు హృదయము పరిశీలించాలంటే కష్టమా, లేకపోతే పాతాళం అగాధములను పరిశీలించడం కష్టమా దేవునికి? ఈ ప్రశ్న నేను అడిగే కన్నా మీకు సమాధానం చూపిస్తే బెటర్. సామెతల గ్రంథం 15:11 సామెతల గ్రంథం 15:11 పాతాళమును అగాధ కూపమును ఎవరికి కనబడుతున్నాయి? యెహోవా కనబడుతున్నాయి. నరుల హృదయములు ఎలాగా మరీ తేటగా. ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఏది కష్టం చూడడం? పాతాళము అగాధమే కష్టం. ఎందుకు? అవి ఎక్కడున్నాయి? పాతాళం అగాధం ఎక్కడున్నాయి? అయ్యయ్యో, భూమి క్రిందన ఉన్న పాతాళము అంటాడు. అంటే ఎక్కడుంది? ఇప్పుడు భూమి క్రిందన ఉంది. ఎవరైనా చూడగలుగుతారా? చూడాలంటే ఎవరు చూడగలరు? అంటే భూమి కింద కూడా వెళ్ళి చూడగలడు. ఈ ప్రపంచంలో ఏ నరుడు కూడా భూమి కిందనున్నదే చూడగలిగితే కనబడుతున్నాడు నీ హృదయంలో చూడడం ఎంత ఈజీ ఆయనకి. నీకు అర్థమవుతుందా? పాతాళమే అగాధములే నీ కనులకు కనబడితే ప్రభువా నా హృదయం మరీ తేటగా కనబడుతుందంటే మన హృదయాలు కఠినంగా ఉన్నాయో, చెడిపోయో, క్రొవ్వుపోయాయో చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు అంటాడు దేవుడు, ఒకవేళ ప్రభా నువ్వు నేను దర్శిస్తే నా హృదయం కఠినంగా ఉన్నదేమో, క్రొవ్వుపోయిందేమో, మందముగా ఉందేమో. అందుకే కొన్ని హృదయాలు ఉంటాయి బైబిల్లో, చాలా చక్కటి హృదయాలు. 3 హృదయాలు చెప్తాను మీకు. కీర్తన గ్రంథం మనకు తెలిసినవే 119 కీర్తన గ్రంథం 119 11 ఏ హృదయం ఇది? వాక్యమునకు చోటు ఉన్న హృదయం. వాక్యమునకు చోటు ఉన్న హృదయం. ఇంకా హృదయం చూపిస్తాను, ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా అనమాట. కీర్తన గ్రంథం 51:17 ఇవి చదవాలి మనం. కీర్తన గ్రంథం 51:17 విరిగిన మనసే దేవునికైన ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును. ఇప్పుడు చెప్పండి, ఏ హృదయం ఇది? విరిగిపోయింది, నలిగిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? విరగడం, నలగడం అంటే. విరగడం అంటే ఏంటి? ఏ విరుగుతాయి? విరగడంకి నలగడానికి డిఫరెన్స్ ఏంటి?
విరగడం అంటే ఏంటి? కర్ర విరిగింది అంటే అర్థం ఏంటి? కట్టినెమ్మగా ఉన్నది, విరగతాయి. నలగొట్టడం అంటే ఏవైతే విరిగాయో అవి కొన్ని నలగో, ఏం చేయాలి? దాన్ని పిండి చేస్తారు. అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి కావాల్సినటువంటి హృదయం ఏంటంటే విరిగి నలిగిన హృదయం. మీకు ఒక విషయం చెప్పనా, ఒక అద్భుతమైన విషయం. దావీదుని దేవుడు కోరుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి? దావీదుని దేవుడు కోరుకోవడంలో యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు. అందులో మొట్టమొదటి కుమారుడు ఎవరు? యెషయా మొదటి కుమారుడు ఎవరు? పోయింది అంతా కూడా, ఏలీయాబు. రెండో కుమారుడు ఎవరు? నేనే చెప్పుకుంటాను, అబినాదాబు. మూడో కుమారుడు ఎవరు? షమ్మా. మీకు ఏ షమ్మా తెలీదు, యెహోషువ షమ్మా ఒకటే తెలుసు, చెన్నైలో ఉన్నది. అవునా? వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు సమూయేలు వెంటనే ఏమనుకున్నాడు? ప్రవక్త, దీర్ఘదర్శి. ఈయనకి ఏ పేరు? దీర్ఘదర్శి అంట. ఆయనే కొనుగోలు అయిపోయాడు. అబ్బాయి హైటు వెయిట్. పై రూపమును చెప్పండి, పై రూపమును చూడండి. ఆ మాట చూస్తాం, చాలా మంచి మాట. మొదటి సమూయేలు గ్రంథం. అతని రూపమును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఏం చేశాడు అతన్ని? అంటే దేవుడికి ఇష్టం లేనివేంటి? పై రూపము, హైటు వెయిటు, అందం చందం ఉన్న వాళ్ళకి అందరూ అనుకుంటారు దేవుడు వీళ్ళు లక్ష్య పెడతారేమో, వీరు మంచి ఇదో పరిచయం చేస్తారేమో, వీళ్ళు బాగా దేవుని అనుకుంటారు. పక్కపో అంటాడు. ఎవడు కావాలరా నీ అందం, నీ హైటు, నీ వెయిట్, నీ టాలెంట్, నీ దేవుడికి అవసరం, పక్కపో అంటాడు. అక్కడ అన్నమాట చాలా మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను వాడిని త్రోసివేసేది. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా, చదవండి తర్వాత మాట, అది దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? దయచేసి దేవుని యొక్క వ్యక్తిత్వాలు మీరు బాగా గమనించండి. ఏటన్నా ఆవిడ అలాగా బట్టలు వేసుకుని వచ్చింది, నీ బట్టల గురించి నీకెందుకు? దేవుడే పట్టించుకోండి, నీకెందుకు? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బట్టల గురించి మాట్లాడదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులు చాలామంది ఆభరణాల గురించి, బట్టల గురించి వాళ్ళు ఎలాగెలాగైనా ముందు దాని గురించి నీ ఆత్మీయత బట్టలతో నువ్వు తేల్చలేవు. అలాగని ఇష్టానుసారం కాదు. నేను చెప్పిన అర్థం, యువర్ డ్రెస్ విల్ గివ్ యూ యువర్ అడ్రస్. వాళ్ళు చక్కగా దేవుని బిడ్డలు ఎలా తయారవుతారో అర్థమవుతుంది. వారి యొక్క పరిస్థితిని చూసి ఎప్పుడు అంచనా వేయొద్దు. హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయం నీకు వాళ్ళ హృదయం ఎంత బాగుంటుందో తెలుసా? చాలామంది హృదయాలు నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అన్నీ తీసేస్తారో వారి హృదయం ఏం బాగోదు. దేవుని వాక్యానికి విలువ ఉండదు హృదయంలో, విరిగి నలిగిన హృదయాలు ఉండవు. ఇంకొక విషయం చెప్తాను చూడండి, కీర్తన గ్రంథం. ఇది చాలా భయంకరమైన 119, 161. కీర్తన గ్రంథం 119, 161. తరుముదురు ఆయనను. ఎక్కడుంది? వాక్యము హృదయంలో ఉండడం వేరైతే వాక్యం యొక్క భయమని హృదయంలో ఉండడం అనేది అది ఉచ్చ స్థాయి. అది మనం ఏంటంటే కొన్నిసార్లు వాక్యం వింటాం కానీ వాక్యం హృదయంలో ఉంచుకుంటాం, కానీ వాక్యము నీలో, నీ వాక్యము మనుషులకు భయము కలిగించుచున్నది అంటాడు. ఏదైనా ఒక్క రోజైనా నేను ఎప్పుడైనా మీ గురించి మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గుర్తుంచుకోనండి, నిజంగా వాక్య భయము మనలో ఉంటే సామాన్యమైన విషయాలు కూడా మనం చేయలేకపోతున్నాం అంటే తప్పు కాదేమో. సామాన్యమైన విషయాలు, చిన్న విషయాలు నిజంగా చెప్పండి. నేను చాలాసార్లు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది నిజంగా దేవుని వాక్య భయం ఇలా ఉంటే తన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేస్తే పక్క వాక్యం ఇలా ఉంది వాక్యం. ఆ మధ్యకాలంలో నేను ఒక ఆవిడ వచ్చింది మా ఇంటికి. వచ్చిన తర్వాత నా పిల్లలు వారందరూ కూడా దీపావళి చేసుకుంటుంటే వాళ్ళ దీపాల సామాన్లు కొనడానికి నేను కొంత డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చాను అన్నారు. చిన్నపిల్లలు కదా ఆడుకుంటారు, నిజమే, తప్పేం కాదు. పిల్లలు చాలా వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు ఏదో కాల్చుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏదో ఇది చేసుకుంటారు. వారి తండ్రే తీసుకెళ్ళి, వారి అన్నదమ్ములే తీసుకువెళ్ళి, వారి యొక్క బంధువులే తీసుకెళ్ళి అది తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మ ఆడుకోమ్మ చిన్నపిల్లలు వాళ్ళతో పాటు. నీ పిల్లలులోనే ప్రత్యేకత నువ్వు కనపరచకపోతే నీలో వాక్య భయమే లేదు. మీరు కూడా మా అలాగే కాలుతారు అన్నయ్య. చిన్నపిల్లలు కదా వాళ్ళు ఎక్కడంటారు తెలుసా? అమ్మ చెల్లి తమ్ముడా ఈ మాటకు వచ్చి కఠినంగా ఉన్నా కూడా తీసుకుందాం. నా పిల్లలండి దేవుని నియమించుకున్న పిల్లలు. నా పిల్లలు ఇజ్రాయేలు మధ్య సూచనలుగాను మహాకార్యములుగా ఉన్నారని చెప్తాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ పిల్లలకు కాల్చాలనే ఉంటుంది, వాళ్ళతో అందులో ఉండాలనే ఉంటుంది. కానీ వారి జీవితంలో నువ్వు నియంత్రించాలి. నాన్న మనం ప్రత్యేకింపబడిన వారము, మనం యేసు ప్రభు రక్తములో కడగబడిన మన వాళ్ళతో ఆ పండగలో వాళ్ళు చేసిన ఆచార పద్ధతుల వ్యవహారాలు మనకుండవు. రా కాల్దాం, రా నేను ఇస్తాను ఫ్రీగా అన్నా కూడా అంటాను. తల్లిదండ్రులు ఎవరైతే అలా ప్రోత్సహించి చేశారో వారి దేవుని మందిరంలో నువ్వు ఎంత పరిచయం చేయి, నువ్వు ఎంత చెయ్యు, ఎంత ఉండు, దానివల్ల ఉపయోగం లేదు. వీళ్ళు కూడా ఏదో వస్తారు, ఏదో నామకార్థం. వాక్య భయమే లేదు వాళ్ళ తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు వాక్య భయం లేని వాళ్ళ పిల్లలు కూడా వాక్య భయం లేకుండా చేస్తారు. నానా చేయకూడదు మనం, అంతే. దట్స్ ఆల్ అంటే దట్స్ ఆల్.
రెండోది, నాన్న ఇదే చూస్తున్నాం కదా పర్వాలేదు అని అంటే కాదు. నేను ఆ మధ్యకాలంలో చూస్తూ వచ్చాను. ఇంట్లో టీవీ వేసుకున్నారు, సీరియల్ వేస్తూ ఉన్నారు. ఆ సీరియల్ వేస్తున్నప్పుడు వీరు కూడా కలిసి చూస్తున్నారు, తల్లిదండ్రులు కూడా. ఎవరు? దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళే. నువ్వేం చేయాలా? చూస్తుంటే నువ్వు నియంత్రించాలా. నువ్వు నియంత్రించకుండా వారితో పాటు నువ్వు కూడా కూర్చొని చూస్తున్నావు అంటే నీలో వాక్యం హృదయంలో ఉండడం కాదు, వాక్య భయం నీలో పనిచేస్తుందా లేదా చెప్పండి. మనం టంపాలు కొట్టుకోవడం కాదు, నిజంగా దేవుని వాక్యం. అందుకే దేవుడు దర్శించడం. ఎందుకు దేవుడు దర్శిస్తాడంటే, దేవా నా హృదయాన్ని నువ్వు దర్శిస్తే, అక్కడ అన్నాడు ఏమన్నాడు? నాలో, చెప్పండి, నా హృదయంలో. తర్వాత మాట ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? దేవా నువ్వు నా హృదయాన్ని దర్శించినప్పుడు నన్ను పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నాలో ఏ యొక్క దుర ఆలోచన కూడా కానలేదు. ఎప్పుడు కానరాదంటే వాక్యమునకు చోటిచ్చినప్పుడు. వాక్యమునకు చోటిచ్చే హృదయం, విరిగి నలిగిన హృదయం, వాక్య భయమునకు ఉన్నటువంటి హృదయం ఈరోజు నీ నా జీవితాల్లో ఉంటే దేవుడు దర్శిస్తే ఎటువంటి సాక్ష్యం మనం పొందుతామన్నది చాలా ప్రాముఖ్యం. రెండోది చూడండి, నేను ఒక మాట, ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 5 చెప్దాం అనుకున్నాను కానీ సమయం హద్దుబాటును బట్టి చెప్పేసి ముగిస్తాను. రెండోది చూడండి, కీర్తన దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 19వ వచనం. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మమును దానియేలునకు బయలుపరచ భయపడి. చాలు. ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడు దర్శనం ఇస్తాడంటే కొంతమందికి మర్మములను బయలుపరచడానికి. మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా దేవుని వాక్యంలో చాలా మర్మాలు దేవుడు దాచిపెట్టాడు. మర్మాలు పరలోక రాజ్యం తీసుకెళ్ళకపోవచ్చు అని చాలామంది అంటారు. నిజమే, మర్మాలు దేవుని పరలోక రాజ్యం తీసుకెళ్ళకపోవచ్చు. కానీ పరలోక రాజ్యంలో నేను ఒక విషయం చెప్తాను. నిజంగా దేవుడు మర్మములు పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్ళకపోతే అసలు ప్రకటన గ్రంథం రాయాల్సిన అవసరమే లేదు, దానియేలు గ్రంథం రాయాల్సిన అవసరమే లేదు, ఎహెజ్కేలు గ్రంథం రాయాల్సిన అవసరమే లేదు. మీరు బాగా గమనించాలి కొన్ని విషయాలు. చాలా జ్ఞానయుక్తంగా వివేకం కలిగి మనం దేవుని వాక్యం తెలుసుకోవాలి. ఏమన్నా విశ్వాసం ఉంటే చాలు, బాగానే ఉంటుంది. విచిత్రం చెప్పనా, ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ తీసుకోవడానికి ఏమైనా స్టెప్పులు ఉంటాయా ఒకవేళ స్టెప్పులు ఉంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి నేను ఎలా సిద్ధపడాలి, ఏవేవి ఉంటాయి తెలుసుకోలేదు అనుకో, అవి మర్మంగా ఉన్నాయి, నీకు ఎవరు చెప్పలేదు, నువ్వు అడగలేదు, ఏం చేస్తావు? ఎప్పుడు ఆ ప్యూనిజంలోనే అంటే అర్థం ఏంటి తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్తావు, కానీ పరలోక రాజ్యంలో సియోను అనుభవంలోనికి వెళ్ళాలంటే నువ్వు ఎలా సిద్ధపడాలో మర్మముగా దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని దర్శించాలంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మర్మాన్ని దేవుడు తన బిడ్డలకి తెలియపరుస్తాడు. కాబట్టి దాని కొరకు ప్రభా నేను ఎలా సిద్ధపడాలో కొన్ని మర్మయుక్తమైన విషయాలు నాకు అర్థం కావడం లేదు, కొన్ని విషయాలు బైబిల్ చదివినా కూడా నాకు తేటపరచబడడం లేదు, స్పష్టత రావడం లేదు. ప్రభా నీ దర్శనము ద్వారా, నీ దర్శన కాలమందు నన్ను దర్శించి దేవుని వాక్యంలో అనేకమైన గూఢమైన సంగతులను, అందుకే అంటాడు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢ సంగతులను నీకు తెలియజేస్తాను. ఇది యెరెమీయాకి ఇచ్చినటువంటి దర్శనం. కాబట్టి దేవుడు మర్మాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 10. అపోస్తుల కార్యములు 16:10. వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని బయలుదేరుటకు, అది విషయం. 18:9 వచనం. అపోస్తుల కార్యములు 18:9. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా నుండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడును రాడు, ఈ పట్టణంలో బహుజనమున్నదని చెప్పగా. చాలు. దేవుడు కొన్నిసార్లు తన భక్తుల్ని ఎందుకు దర్శిస్తాడంటే సువార్త కొరకు. కొన్నిసార్లు అనుకుంటాం వద్దన్నా ఆ ప్రాంతానికి వెళ్ళడం చాలా కష్టం, ఆ ప్రాంతంలో ఎంత పరిచయం చేసినా ఉపయోగం ఉండదన్నా, మనం ఎంత చేసినా దానికి వినియోగం ఉండదన్నా, దానివల్ల ఏం ప్రయోజనం లేదన్నా, శరీరము, శక్తి, బలము, తలాంతలు అన్నీ పోతున్నాయి కానీ ఉపయోగం ఉండదు అని అనుకుంటాం. కానీ దేవుడు కొన్ని దర్శనము ద్వారా నీతో నాతో మాట్లాడి వెళ్ళు, అక్కడ నాకు బహుజనం ఉంది, అక్కడ సువార్త ప్రకటించు, నువ్వు భయపడద్దు, నిమిషంలో ఏమొచ్చినా నేను చూసుకుంటానని దేవుడు కొన్ని దర్శనం ఇచ్చి మాట్లాడతాను. అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు తన ప్రత్యేకమైన పనిని కొంతమంది ప్రత్యేకమైన ప్రజలకు ప్రత్యేకంగా దేవుడు పిలుపునిస్తాడు. దేవుడు కొన్ని దర్శనాలు దేవుడు పిలుపు తన యొక్క పని కొరకు ఇస్తాడు. 3 విషయాలు చెప్పాను. మొదటి మాట, దేవుడు ఎందుకు దర్శిస్తాడు? నీ ప్రవర్తన గురించి. రెండవది, దేవుడి గురించి దేవుడు ఎందుకు చేస్తాడు? మర్మాలని భయపరచడం కొరకు, అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతైన సంగతులను తెలుసుకోవడం కొరకు. మూడోది ఎందుకు? దేవుని యొక్క పని కొరకు.
దేవుడి యొక్క పని కొరకు. కాబట్టి ఇవి ప్రయోజనాలు ప్రియమైన వర్లరా. ఇటువంటి వాటి ప్రయోజనాలు పొందుకోవడానికి మనము కానీ చూడండి, ఆఖరిది మాట చెప్పి అపోస్తుల కార్యం 26:19. అపోస్తుల కార్యములు 26:19. అపోస్తుల కార్యం 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనం మనకు చాలు. ద లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, ఇంత తెలిసి మనం దర్శనానికి అవిధేయులం అయిపోతే ఏమైపోతాం? దర్శనాలు లేకుండా ప్రభా ఈ మాట నీ నోట నా నోట రాకుండా ఉంటే మేలు. ఎందుకు? దేవా, నీ దర్శన కాలమందు భక్తులందరూ నిన్ను ప్రార్థించేది. నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని యొక్క ప్రణాళికలు, ప్రమాదాలు, ప్రయోజనాలు పొందటం కొరకు దేవుడు దర్శించినప్పుడు మనం ఏంటి దేవుడు ఇచ్చినట్టు ప్రయోజనాలు? మొదటిది ఏంటి ప్రయోజనం? ప్రవర్తన. నీ హృదయం కట్టిన కృబిపోయిన చెడిపోయినటువంటి హృదయం కాకుండా విరిగి నలిగిన హృదయం, వాక్యమునకు చోటిచ్చే హృదయం. మూడవది వాక్య భయమునకు విధేయత కలిగినటువంటి హృదయాలు. ప్రభా అలాగ ఉండటానికి నాకు సహాయం చేయి. రెండవది, ప్రభా నీ వాక్యములు ఎన్నో మర్మయుక్తమైన సంగతులు ఉన్నాయి. ప్రభా నీ సేవకులతో మాట్లాడుతున్నావు, ఈరోజు నాకు ఇది అర్థం కాల. దాని ద్వారా నేను నా ప్రణాళిక నేను ముందు ఎలాగెళ్ళాలో ప్రభా, అనేక విషయాలు నా జీవిత భవిష్యత్తులో నేను ముందుకు ఎలా కొనసాగాలో నీ వాక్యం మర్మం ద్వారా నాతో మాట్లాడు. మూడవది, ప్రభా నీ పని చేయాలి, ఆ పనికి నేను ఎలా సిద్ధపడాలో నాకు తెలియదు, నాకు చాలా భయం, నేను చేయలేకపోతున్నాను. దేవా నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయి, నాకు కొద్దిగా నేర్పించు ప్రభా అంటుందని. అలాంటి దర్శనం వచ్చినప్పుడు ఒకటే అంటాడు అపోస్తలుడు పౌలు, ప్రభా నువ్వు ఆకాశం నుండి నాకు ఇచ్చిన ఈ దర్శనం నేను ఎప్పుడు కూడా అవిధేయత కాదు. దర్శనం ఒకవేళ నీకు వచ్చిందంటే అది ఎప్పుడు అవిధేయత చేయకుండా ఉండాలి. కాబట్టి అటు రీతిగా దేవుడు దర్శన కాలమందు భక్తులందరూ పరవశుడుగా చెప్పండి ఏమవ్వాలి? ప్రార్థించేవారుగా, పరవశించేవారుగా, మనోనేత్రములు తెరిచేవాడుగా దేవుడు నిన్ను నన్ను చేయునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.